పసితనంలో సరిపడా పాలు, పోషకాలు దొరకకపోతే ఇతర శరీర భాగాలతో పాటు చెవిలోని శ్రవణ గ్రంథులు కూడా బలహీనపడతాయి. దీనివల్ల వినికిడి లోపాలు ఏర్పడటంతో పాటు చెవిలో దురద, కురుపులు రావడం, చెవిపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ దురద కారణంగా పిల్లలు చెవిలో పుల్లలు పెట్టి తిప్పుతుంటారు. ఇలా చేస్తే కర్ణభేరిలో గాయాలై ఒక్కోసారి చెవిలో నీరు నిండడం, రక్తం రావడం వంటి సమస్యలు మొదలవుతాయి. స్నానం చేసేటప్పుడు చెవుల్లోకి వెళ్లిన సబ్బు నురుగను, మురుకు నీటిని శుభ్రం చేసుకోవడం, దుమ్ము, ధూళి, సిమెంటు, సున్నం, రసాయనాల్లో పనిచేసేవారు రోజు చెవుల్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా చెవి సమస్యలు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంటి చిట్కాలు కొన్ని. పిడికెడు నల్లతుమ్మ ఆకు, కొంత బంతి పువ్వు ఆకు తెచ్చి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని రోజుకు 3 సార్లు వేస్తే చెవిపోటు తగ్గుతుంది. గచ్చాకు రసంలో అర చెంచా మంచు నూనె, 3 వెల్లుల్లిపాయలు కలిపి నిప్పులపై ఉడికించి వడబోసి ఉంచాలి. ఆ తైలాన్ని నెల రోజుల పాటు రోజుకు 2 సార్లు క్రమం తప్పకుండా వేసుకోవాలి. అయితే ఈ సమయంలో పెరుగు, మజ్జిగ, చింతపులుసు, బంగాళాదుంపల వంటివి తినడం మానేస్తే వినికిడి లోపాలు ఉంటే తగ్గే అవకాశం ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.